హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు అండి. మేమైతే చిన్నప్పుడైతే మాకు ఈ పండగ అంటే ఏందో తెలియదండి. పిండి పండగ, పేలాల పండగ, గుగ్గుళ్ళ పండగ అంటే బాగా తెలిసేదనమాట. అందులోని ఈ పండగ హాలిడేసే లేవు కదండి చిన్నప్పుడు మనకు. ఇప్పటికి కూడా లేవనుకోండి, సండే వచ్చింది కాబట్టి హాలిడే వచ్చిందనమాట. పండగ నాడు గుగ్గుళ్ళు, పొంగనాలు చేస్తారు కదా, అవి రెండింటిని మాత్రమే మేము స్కూల్కి క్యారియర్ కట్టుకొని పోయేవాళ్ళమండి. ఇక అన్నం పప్పు అవి ఆ రోజు అస్సలు కట్టుకోపోవన్నమాట. అందరు పిల్లలు కూడా చూస్తే అదే తెచ్చుకుంటారనమాట. పొంగనాల ప్లేస్లో మారుతుందేమో కానీ పెసరట్టు, దోశ అని గుగ్గుళ్ళు మాత్రం మారవండి. కానీ అన్ని గుగ్గుళ్ళు ఒకే రకంగా ఉండవులే. కొందరు అలసందలు, శనగలు, కందులు, బఠానీలు ఆ విధంగా తెచ్చుకుంటారు. ఒకరివి ఒకరం పంచుకుంటూ తింటామండి. మళ్ళా సార్ వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళమండి, సార్ ఈరోజు మా ఇంట్లో గుగ్గుళ్ళు పొంగనాలు చేసినాం సార్ అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళకు కొన్నిచ్చి ఫ్రెండ్స్ కొన్నిచ్చి అందరం సంతోషంగా తినేవాళ్ళమండి. అసలు ఆ చిన్నప్పుడు బాల్యం ఎలా పెరిగినాము ఏం కథ ఇప్పుడు తలుచుకుంటేనే అసలు నవ్వు వచ్చేస్తుందండి. ఇక వీడియోలోకి వస్తే నేను ఈరోజు అయితే కుడుములు, చిత్రాన్నము, అన్నము, కూరలు, చారు అవన్నీ చేసేసినానండి. మీరు కూడా అందరు ప్రతి ఒక్క ఇంట్లో ఇవే ఉంటాయండి. ఏ పండగ అయినా కానీ రొటీన్ భక్షాలు, పండుగ చారు అవెల్లా ఉంటాయి కదా. లాంగ్ వీడియో కూడా వచ్చేస్తుంది, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.